హలో అండి, నమస్తే. నేను ఈరోజు మీకు ఆరి వర్క్ స్టిచ్ స్టార్ట్ చేసుకున్నాం కదండి, అది వరుసగా 1 by 1 చెప్పుకుందాం. అయితే ఫస్ట్ చెప్పిన వీడియో ఎవరు అర్థం కాలేదు అని చెప్పి నాకు ఏ కామెంట్ ఇవ్వలేదు, కాబట్టి మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే అందులో మీకు వచ్చిన డౌట్స్ ఏంటంటే, నీడిల్స్ సైజు నెంబర్ ఏంటి? స్టీల్ నీడిల్స్లో 14 నెంబర్ ఉంటుందండి. అది మామూలు స్టిచ్కి అయితే మీకు పనిచేస్తుంది. అయితే స్టీల్ నీడిల్స్లో పూసలు, గొట్టాలు, జర్దోజీలు ఇవన్నీ వేసుకోవడానికి రకరకాలుగా నీడిల్స్ అనేవి మీకు దొరకవు. ఐరన్ నీడిల్స్లోనే ఇన్ని రకాలు అనేవి మీకు దొరుకుతాయి. అయితే ఐరన్ నీడిల్స్కి అలా పలానా నెంబర్ అని ఏమీ ఉండదు. ఇవి ఎక్కడైతే దొరుకుతాయో మీరు ఆ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు చూపిస్తారు మీకు, ఇవి పలానా, ఇది సపరేట్గా దీనికోసం అని చెప్పి మీరు అవి సెలెక్ట్ చేసి తీసుకోవడమేనండి. వీటికి నెంబర్స్ అయితే ఏముండవు ఐరన్ నీడిల్స్కి. నెక్స్ట్ ఏంటంటే, నాట్ వేయడం అనేది కరెక్ట్గా రాలేదండి, ఒకసారి చూపించండి అన్నారు. ఆ నాట్ వేయడం అనేది చూపిస్తాను నేను, చూడండి. ఓకే, సూదిని దించుతాం మనం. స్టిచ్ అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ అనుకుందాము. లాస్ట్ అనుకున్నప్పుడు చూడండి, చిన్నది స్టిచ్ చేస్తాను నేను మీకోసం. యాక్చువల్గా మన స్టిచ్చింగ్ ప్రొసీజర్ అయితే ఇదే కదా. చైన్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో అయిపోయినప్పుడు దీన్ని కొద్దిగా పెద్దగానే ఉంచండి. ఇందులోకి కింద నుంచి మనం ఏ రకంగా అయితే చైన్ని లాగుతాం కదా, ఇందులోకి అలాగే లాగండి. లాగి దీనిలోంచి దీన్ని మళ్ళీ ఇందులోకి లాగండి. నాట్ పడిపోతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. చైన్ లాగండి. లాగి ఇందులోకి ఇది ఇలా కొద్దిగా పెద్దది ఉంచి ఇందులోకి కింద నుంచి ఇంకొక దాన్ని ఇలా లాగండి. లాగిన దీన్ని ఒక్కసారి ఇలా నీడిల్తో తిప్పి ఈ కింద ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఇందులోకి లాగండి. చూడండి, కింద నుంచి మనం. ఓకే, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. నాట్ అనేది ఇది ఇలాగా కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి. దీనిలోంచి మళ్ళీ ఇంకోటి కింద నుంచి లాగుతాం కదా, ఒకటి లాగిన దానిలోకి మళ్ళీ దీన్ని లాగాలి. అంటే కింద నుంచి మనం చేతిని లాగితే పైన దారం కిందకి వెళ్ళిపోద్ది, నాట్ అనేది మీకు పడిపోద్ది. ఇది ఎప్పుడైతే మనం పెద్ద నుంచి లాగుతామో ఈ పైన ఇలా చిన్నది కనిపిస్తుంటుంది, కనబడిన ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ కింద నుంచి నీడిల్ని పైకి లాగి దీన్ని కిందకి లాగేస్తాం. లేదంటే మనం నాట్ వేసేటప్పుడు ఇది పైన చిన్నగా ఉంచి తీసుకుంటే మాత్రం ఇలా కూడా కనబడదు. ఓకేనా, మీకు నాట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం స్టిచ్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, స్టిచ్లోకి వెళ్ళడానికి ముందు ఎవరో అడిగారు, ఏంటంటే పైన ఉన్నంత వరకు కనిపిస్తుందండి, కింద హ్యాండ్ మాకు కనిపించడం లేదు కదా, అది ఒకసారి చూపించండి అని. అది కూడా మీకోసం ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, మనం నీడిల్ని ఇలా దించుతాం కదా, దించినప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. చూడండి, మనం పైనుంచి దించిన నీడిల్ కిందకి ఈ రకంగా వస్తుంది. నేను మీకు దారాన్ని ఇలా పట్టుకోమని చెప్పాను కదా, ఇలా పట్టుకున్న దారాన్ని మనం కింద చేయి పెట్టినప్పుడు దీనికి ఏదైతే ఈ నీడిల్ లింక్ ఉంటుందో ఆ నీడిల్కి ఈ దారం మనం ఇలాగా పెట్టాలి. పెట్టి లోపల వైపుకి లాగేస్తాం. ఓకేనా, అక్కడ మీరు దారానికి వేసిన ముడి ఉండిపోయింది, ఆ ముడి లోపలికి వెళ్ళిపోయింది కదా. అలాగే నెక్స్ట్ మనం ఆ లాగిన దాన్ని చైన్ కోసం మళ్ళీ అక్కడ ఒక చైన్ వేసి చూడండి, నీడిల్ బయటకు వచ్చిందా, లాగుతాం కదా. ఈ నీడిల్ బయటకు వచ్చినప్పుడు రెండోసారి దారాన్ని ఏం చేస్తాం, ఎన్నిసార్లు కిందకు వచ్చినా కానీ ఈ నీడిల్ హుక్ ఉంది కదా, దీనికి ఏదైతే హుక్ ఉందో దానికి ఈ దారాన్ని మనం తగిలిస్తూ ఉండాలి. ఇలాగ తగిలించి లాగితే అది లోపలికి వెళ్ళిపోద్ది మళ్ళీ. ఓకే, మళ్ళీ చైన్ వేయడం, దారాన్ని దానికి వేయడం, లాగడం, అలా అన్నమాట. మీరు పైనుంచి దించాలి, కిందనున్న దారాన్ని ఆ నీడిల్కి ఇలా తగిలించాలి, పైకి లాగేయాలి. పైకి లాగినప్పుడు మీకు అటువైపు స్టిచ్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం సింగిల్ చైన్ వేసాం కదండి, ఇప్పుడు డబుల్ చైన్ వేద్దాం. దానికోసం ఏదో చిన్న డిజైన్ గీసుకుందాం, ఏదో ఒకటి.
ప్రాక్టీస్ కోసం మీరు సిల్క్ థ్రెడ్స్తో మీకు ప్రాక్టీస్ రావట్లేదు అనుకుంటే కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. బాగా వచ్చిన తర్వాత వర్క్స్ చేసుకునేటప్పుడు మాత్రం సిల్క్ థ్రెడ్నే యూజ్ చేయండి. నెక్స్ట్ ఇంకొకరు డౌట్ అడిగారు, 2 దారాలతో కుట్టడం అంటే ఏంటి మేడం, 2 దారపు రీళ్ళు కింద పట్టుకోవాలా అనేసి. అలా ఏం అవసరం లేదండి. 2 దారాలు అంటే ఒక దారాన్నే 2 పేటలుగా తీసుకుంటాం. ఓకేనా, 2 పేటలుగా తీసుకొని సేమ్ కింద నుంచి మనం ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అలా వేసుకోవాలి. చెప్పాను కదా మీకు, డబల్ థ్రెడ్ స్టిచ్ చేయడానికి వేరే నీడిల్ ఉంటుంది, సింగిల్ థ్రెడ్ స్టిచ్ చేయడానికి వేరే నీడిల్స్ ఉంటాయి. సింగిల్ థ్రెడ్ స్టిచ్ చేసే నీడిల్తో ఇది స్టిచ్ చేసినప్పుడు మనకి ఏంటంటే జారిపోతూ ఉంటుంది పద్దాక దారం. అది ఆ ప్రాబ్లం లేకుండా నీడిల్స్ అనేవి కరెక్ట్గా యూజ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అలా మనం వేసుకున్న డిజైన్ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కింద దారాన్ని ఎప్పుడైతే నీడిల్ మీదకి వేస్తామో పైకి లాగినప్పుడు కింద నుంచి దారం వస్తుంది కదా, ఆ వచ్చిన దాన్ని మనం ఇలా స్టిచ్ కంటిన్యూ చేసుకోవాలి. డబుల్ థ్రెడ్తో వేస్తే డబుల్ చైన్, సింగిల్ థ్రెడ్తో వేస్తే సింగిల్ చైన్. ఓకేనా, లాస్ట్ అయిపోయాక మనం ఇక్కడ నాట్ వేసుకుంటాం. అయితే మనకి ఇది డబల్ చైన్ స్టిచ్ చేసే పద్ధతి. ఇది ఆరి వర్క్లో స్టిచ్ 2, ఒకటి సింగిల్ చైన్, ఇది డబల్ చైన్. థర్డ్ స్టిచ్ ఏంటంటే డబల్ చైన్. అంటే మనం అవుట్లైన్ వేస్తే ఇది డబల్ చైన్, అవుట్లైన్తో పాటు లోపల కూడా మొత్తం ఫిల్ చేసేస్తే, అంటే సేమ్ ఇలాగే డబుల్ థ్రెడ్తో మొత్తం ఈ లోపల ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసేస్తే దాన్ని డబల్ చైన్ అంటాము. అది స్టిచ్ 3 అనమాట. అది కూడా మీకు ఇందులోనే కంటిన్యూ చేసుకోండి ప్రాక్టీస్. ఓకే, ఇది మొత్తం ఇలాగే ఫిల్ చేసేయండి. మీకు ఇవన్నీ కూడా మీరు బ్లౌజెస్ మీద వర్క్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి, ప్రతి స్టిచ్ మీకు యూజ్ అవుతుంది. వేరే వేరే కలర్స్ పెట్టైనా లోపల ఫిల్ చేసుకోవచ్చు, గ్యాప్ లేకుండా ఫిల్ చేసేయండి. ఓకే, ఈ రకంగా డబుల్ చైన్ స్టిచ్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. మీరు వర్క్స్ చేసుకున్నప్పుడు ఇలాగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసేయండి. చేసిన తర్వాత మీరు యాక్చువల్గా బ్లౌజెస్ మీద చేసుకునేటప్పుడు నేను చెప్తున్నాను, దీన్ని ఇలాగే వదిలేస్తే మీకు దాని అందం అనేది కనబడదు. ఎప్పుడైనా మనకి దానికి ఎప్పుడైతే కాంట్రాస్ట్లో అవుట్లైన్ అనేది మనం ఇస్తామో అప్పుడు మనకి దాని లుక్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇలాగా ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగా ఒక అవుట్లైన్ అనేది దానికి వేసుకోండి, దానికి ఆటోమేటిక్గా లుక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనం పూర్తిగా ఫిల్ చేసాము. చివర గోల్డ్ అవుట్లైన్ వేసాం కాబట్టి ఇది ఇలా ఉంది. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే చేసుకోండి. మధ్యలో ఏం గ్యాపులు రాకుండా డబుల్ థ్రెడ్ తోటి ఆ చైన్ వేసుకొని లోపల ఉన్నది కూడా మొత్తం ఫిల్ చేసేసుకోండి. దానికి ఏమన్నా అవుట్లైన్ ఇచ్చుకోండి, అక్కడికది అయిపోతుంది. ఓకే.